అచ్చనా సరిచనా వర్క్ ఇన్స్పెక్టరా మరేంది చెప్పు ఇదివరకు మనం పొగరగా కొట్టినా సార్ అది ఫైనల్ వర్క్స్ ఇంకొకటి ఉన్నది ఆరో వార్డు పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేసినటువంటి మన అభివృద్ధి దాత మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందన్న గారికి, మరియు సమిళ్ళ వాణి శ్రీనివాస్ చైర్పర్సన్ గారికి, మరి నా తోటి కౌన్సిలర్లకు, ఇక్కడికి వచ్చినటువంటి మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సార్, ఇక్కడికి వచ్చినట్టు మా వార్డుల మధ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే మరి గ్రామ పంచాయతీ నుంచి వచ్చి ఇక్కడికి ఉన్నది, అప్పటి నుంచి ఎన్ని చేసినా తక్కువనే అవుతున్నాయి. ప్రతి సందుల సరంగా కొన్ని డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. ఇదే విధంగా మీరు మాకు ప్రతి పనిని మాకు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అట్లాగే మన ఇక్కడ ఉన్న మన మోదవాగు నుంచి మొన్ననే సార్ చెప్పిండ్రు, మోదవాగు నుంచి అక్కడికి ఉన్నట్టయితే ఏది వాగవతలు ఉన్నోళ్ళు వర్షాకాలం వచ్చిందంటే వాగవతల నుంచి వాగవతలకి దాటాలంటే ప్రతి వర్షాకాలం పెద్ద సమస్యగా మారింది. సారు సుధంగా మనం చెప్పక ముందే దాన్ని ప్రపోజల్ పంపిండు, దానికి సుధంగా శాంక్షన్ అవుతుందని మొన్నే సారు నాకు ఇచ్చింది చూపించిండు. అట్లా ఇదే పని కాకుండా ఎక్కడ పని ఏది ఉన్నా కానీ సార్ దృష్టికి తీసుకుపోయినా మన నియోజకవర్గంలో మొత్తం సమస్యల మీద సార్ దృష్టి ఉన్నది. కాబట్టి ప్రతి పని మనం చెప్పకుండా కానీ సారు శ్రద్ధ తీసుకొని ప్రతి పని చేస్తున్నారు. మనం ఇప్పుడు చూసినట్టయితే మనకు మల్లీశ్వరంగా 62 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించారు. అవి మన టెండర్ ప్రక్రియలో ఉన్నాయి, అవిసంగా చేస్తున్నారు. దాంట్లో మన వాళ్ళ సంగా కొన్ని వర్కులు ఉన్నాయి. కౌన్సిల్ వచ్చినట్టుంటే మన గౌరవ ఎమ్మెల్యే సారు సూచన మేరకు మన పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సూచించారు గౌరవ చైర్పర్సన్ గాని, మా కౌన్సిలర్లు కానీ. వీధి దీపాల సమస్యలే కానీ, శానిటేషన్ సమస్యలే కానీ మీరు దగ్గరుండి చూసుకోవాలి. ఏదున్నా కానీ మంచిగా చేయాలని మాకు సూచించిన సూచనల మేరకు మేము మొన్న గౌరవ చైర్పర్సన్ తోని ఏది లైట్ల గురించి కానీ ఏది ఇన్ని రోజులు స్టోర్ రూమ్ లో వాళ్ళు చెక్ చేయలేదు. ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి మా చైర్పర్సన్ గారితో సూచనల మేరకు సారు సూచించిన విధంగా వారి చొరవతోని మా కౌన్సిల్ అందరూ కలిసి స్టాక్ రిజిస్టర్ చూసుకొని అందులో ఎన్ని లైట్లు పెండింగ్ ఉన్నాయి, ఇంకెంత వేస్తే అభివృద్ధి అవుతుంది అనే విషయాన్ని స్వయంగా మేము మొన్న చర్చించడం జరిగింది. అట్లనే మన ట్రాక్టర్ విషయానికి వస్తే ఒక 4-5 ట్రాక్టర్లు అవి పట్టించుకునే విధంగా లేకుంటుంటే పాలకవర్గం లేదు కాబట్టి ఒక 1-2 సంవత్సరాల నుంచి పక్కకు ఉన్నాయి. సార్ సూచన మేరకు మన చైర్పర్సన్ గారు మేము కౌన్సిలర్ అందరం పోయి అవిజ్ఞ చూసి ఒక్కొక్కటి దాన్ని రిపేర్ చేస్తున్నాం. రిపేర్ ప్రక్రియ ఉన్నాయి. మొత్తం మీద జైత్యాల పట్టణం మొత్తము అభివృద్ధి పథకంలో నడవాలని గౌరవ ఎమ్మెల్యే గారు సూచన మేరకు చైర్పర్సన్ గారు మేము కౌన్సిలర్ అందరం కలిసి ఏకదాటిగా పనిచేస్తున్నాం. సూచనలతో ఇక ముందు పనిచేస్తామని ఈ సభాముఖంగా గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు నందన్న గారికి, ప్రముఖ నాయకులందరికీ, ఇక్కడికి చేసిన నాయకులందరికీ, తోటి కౌన్సిలర్ మిత్రులకి, స్థానిక కౌన్సిలర్ నారాయణన్న గారికి, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు FIDC ఫండ్స్ ద్వారా 10 లక్షల వరకు CC రోడ్ నిర్మాణ కార్యక్రమానికి ఇక్కడికి శంకుస్థాపనకి రావడం జరిగింది. ఇలాగే మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణాభివృద్ధిలో ముందుండి ఆ కౌన్సిల్ తరఫున జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి
కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ గత 3 సంవత్సరాల సంది వారు కాంగ్రెస్ పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో చొరవ చూపుకుంటూ అభివృద్ధి అనేది ఏ రకంగా ఉంటది అనేది జగిత్యాల పట్టణంలో వారు చెప్పగానే చూపిస్తున్నారని చెప్పక తప్పదు. సరే, గతంలో ఏ నాయకులు అధికారంలో ఉన్నా ఆ నాయకులు చేస్తున్న పేరు, కానీ అప్పటికిప్పటి తేడా ఏంటంటే యుఐడిఐఎఫ్ నిధులు ఇవాళ 64 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 64 కోట్ల రూపాయల్లో భాగంగా ఈనాడు పట్టణంలో అభివృద్ధి జరుగుతుందనేది చెప్పక తప్పదు. ఏ కోణం చూసుకున్నా ఇవాళ వారు చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసుకుంటూ అభివృద్ధి పథకం తీసుకుపోయిన ఏ రంగంలో చూసినా వారు అత్యధిక నిధులు తీసుకొచ్చుకుంటూ పట్టణాన్ని మరి అట్లే తన నియోజకవర్గ గ్రామీణ ప్రాంతంలో కూడా అభివృద్ధి అనేది వేగవంతం చేసిన మాట వాస్తవము. తనకు కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 100% సహకారం అందిస్తున్నారని ఈ మన పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఏదున్నా పట్టణాన్నే కాదు సార్, మీరు కంపల్సరీ ఏదైతే ఇప్పుడు గోవిందపల్లె కానీ టిఆర్ నగర్ కానీ నూకపల్లి అర్బన్ ఏదైతే మనము 47-48 వార్డు పాత ఉంటే మన 10-11 వార్డులు అవుతుందో దాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది ఏదైతే మాస్ ఏరియా ఉన్న కాడ కూడా పట్టణంలో కలుపుకున్నాం కాబట్టి దానికి కూడా స్పెషల్ నిధులు ఏదో యుఐడిఎఫ్ నిధులు అంటే సపరేట్ ఒక 2 వార్డులకు 3 వార్డులు తీసుకొచ్చి తమరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గోవిందపల్లె 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అక్కలకు చెల్లెలందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. 6వ వార్డులో 10 లక్షలతో డ్రైనేజ్ బోరింగ్ పనులు ప్రారంభించిన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన మా గౌరవ కౌన్సిలర్ చిట్టి లక్ష్మీనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంత పెద్దలకు, అక్కా చెల్లెళ్లకు, మిత్రులకు, అన్ని వర్గాల ప్రజలకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరి ప్రథమ పౌరురాలు సమీల వాణి గారికి, వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్లకు, పెద్దలు సతీష్ అన్నకు, ఎల్లన్నకు, చాన్ పాషా గారికి, మధుకు, నాగన్నకు, ఇంకా చాలామంది ఇక్కడ సురేంద్రరావు గారు ఈ ప్రాంత మాజీ సర్పంచ్ వారికి, ఇక్కడ రైతన్నలకు, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ అధికారులకు అందరికీ కూడా నమస్కారం. యుఎఫ్ఐడిసి నిధుల్లో భాగంగా 6వ వార్డులో 15 లక్షలతోటి ఒక ప్యాకేజ్ ఉండింది. ఈ ప్యాకేజ్లో భాగంగా 5 లక్షల రూపాయల పని జరిగింది. నేనే వచ్చి అక్కడ పని ప్రారంభింపచేసాం. దాంట్లో భాగంగా ఇంకా 10 లక్షలు మిగిలి ఉండే. కొందరు అనుకుంటున్నారు ఆల్రెడీ 15 లక్షలది మొదలుపెట్టిందే అనుకుంటున్నారు, కానీ 15 లక్షలలో 5 లక్షలది పూర్తయింది. 10 లక్షలు వేరే భాగం. ఇది అప్పుడు ఇక్కడ కొంత సమస్య ఉండి ఆగింది. ఆ సమస్యను లక్ష్మీనారాయణ గారు పరిష్కరింపజేసారు కౌన్సిలర్ సందర్భంలో ఇక్కడ ఈ పనులు ప్రారంభించారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఇటు మోతలో కలిపిన గోవిందపల్లె ఇంకా వాయువుతలంతా అది 5, 6, 7 వార్డులకు వస్తాయి. 8, 9 దరూర్లకెళ్ళి కలిపినాం. లింగంపేట నుంచి కొంత కలిపినాం. ఇప్పుడు 12 వార్డు అంటే దరూర్కి 10 కూడా దరూర్లకెళ్ళి కలిపినాం. అట్లనే తిమ్మాపూర్లో కొంత కలిపినాం. 3వ వార్డులో వచ్చింది. 1వ వార్డులో తిప్పలపేట నుంచి కలిపినాం. ప్రస్తుతం 19వ వార్డు శంకులపల్లె తిప్పలపేటకి కలిపినాం. హస్నాబాద్ నుంచి కొంత కలిపినాం. గాంధీనగర్ అంటే జగిత్యాల పట్టణాన్ని విస్తరింపజేసాం. ఎందుకు చేసామంటే ఈ పట్టణీకరణ అయిన తర్వాత టౌన్ పెద్దగా అయినాక ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఈ వ్యవసాయ ఊళ్ళలో ఇల్లు కట్టుకుంటున్నారు. అటువంటి అప్పుడు మున్సిపాలిటీలో కలిపి ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులకు కూడా నేను పదే చెప్తా ఉంటా, రోడ్లు పెద్ద పెట్టుకోవాలి, మునుపటి కాలం కాదు. ఇక్కడ లక్ష్మణ కూడా కొద్దిగా ఇంకా జరిగింది. వాస్తవానికి ఆ వెనకడ ముందరికే ఉంటుంది. మరి ఇంకా కొంచెం కూడా జరగాలి, అందరూ కూడా జరగాలి. ఈడ 2 బండ్లు పోయేటట్టు కనబడుతున్నాయి, వేరే కాడ లేవు. ప్రతి కాడ కూడా కొంత వెనుకలు జరిగి కట్టుకుంటేనే మనకు లాభం. ఇవన్నీ అప్పుడు వెనకడ వ్యవసాయం భూములు, వెనకడ సురేంద్రరావు సార్ సర్పంచ్ ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న సర్పంచ్ ఉన్నప్పుడు ఎడ్ల పనులే సగం మంది కూడా సైకిల్ మీద వస్తారు. కానీ ఇలా కాలం మారింది. ఇంటికి ఒక కారు వచ్చింది, 3వ తరగతి ఉంటే 3 కార్లు వస్తున్నాయి. మరి అటువంటిప్పుడు కింద పార్కింగ్ తీసి పెట్టుకోవాలి, కట్టుకోవాలి. లేఅవుట్ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా కొంత స్థలం వస్తుంది. వస్తే అక్కడ మనకే సంఘభవనంకో, నీళ్ళ ట్యాంకో,
చిన్న బడో గూడో ఏదో ఒకటి కట్టుకోవచ్చు. అది రూల్స్ ఉన్నాయి, కానీ అసలే రూల్స్ పాటించాలంటే జైత్యాల. ఓసారి అంటే నువ్వు వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందంటే 10 ఏళ్ళు ఇక్కడ 2020 జనవరి దానిక నా ప్రాజెక్టులే అని ఉంటాయి. 2020 ఇక నా చేతిలోకి వచ్చింది 20 తర్వాత ఆ 22 వచ్చినాక ఏడాదికి కరోనా, వచ్చినాక 2 నెలలకు కరోనా, అదో 2 ఏళ్ళు కోసం చూసుకున్నది. అటుగా ఒక్క ఏడాదిలో ఉరికిచ్చి పనులు చేస్తే మీరు అందరు గుర్తించారు, దయచేసి మళ్ళీ గెలిపించాక ప్రభుత్వం పోయినాక మళ్ళా సమస్యలు, మళ్ళా ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తే రోజులు లేవు, ఈగలు పడతాయి. ఆఖరికి ముఖ్యమంత్రి నేను ఓడగొడతాను దాకా పోయింది, కలిసి పనిచేసుడు లేవు. కానీ నేను అందరినీ కలుపుకొని పనిచేస్తా. చిట్టి లక్ష్మి అంటే నాకు సత్తు వ్యక్తిరేకం చేసిండు. నేను కూడా మొన్న నా అభ్యర్థి గెలవాలని చూస్తాను. రాజకీయాలు ఎలక్షన్లు దానికి ఉండాలి. అటంగా కలిసి పార్టీలకు అతీతంగా తమ్ముడు శ్రీనివాస్ కూడా వచ్చాడు. తమ్ముడు శ్రీనివాస్ 5వ వార్డు తప్పకుండా చేయాలి. ఇక్కడ అందరికీ మనం ప్రజలు అనేది గ్రూపులు ఉంటాయి. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి చేస్తాం, కానీ ప్రజల సహకారం ఉండాలి. ముందు మా ఆడబిడ్డల సహకారం ఉండాలి. తడి చెత్త పొడి చెత్త వేరే వేయాలి, ప్లాస్టిక్ డబ్బాలు వేరే అయ్యింది సఫాయి. అన్ని గుట్ట లెక్క వేరకపోతుంది. ఎన్నడో నాడు మీ ఇంట్లోకి వెళ్ళి ఆటో రాదు. ఎందుకు వస్తలేదు అంటే ఏది తీసుకుపోతారు. ఎందుకు తీసుకుపోతారంటే ఏడైతే డంపింగ్ యార్డ్ ఎత్తునో వాళ్ళు రాణితలేరు ఆటో అంటారు. అప్పుడు మీ ఇంట్లో మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటికి పెట్టబోదలు ఉండరా, మళ్ళీ పెట్టబోదలు అవ్వకొని మనకానే పెట్టుకోవాలి. గాడి దానికి రాణించుకోవద్దు. మా వంతుగా నల్లగుట్ట కాడికి రానియకపోతే తిమ్మాపురం అక్కడెక్కడో పెట్టినాం, నూకపురి నరసింహాపురం గుట్టలో. ఇప్పుడు ఆడ కూడా జనం వచ్చింది, పోగవుతుంది. అదే తడి చెత్త పొడి చెత్త వేరిస్తే గుట్టలు వేరుకోకుండా దేని దానికి చేయొచ్చు. పెద్ద సమస్య తయారైతే అదొకటి. రెండవది ఇక్కడ ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా, ఎందుకంటే నేను ఇల్లు కట్టేటప్పుడు కొద్దిగా ఎందుకు కట్టమంటే మొగోళ్ళ కంటే ఎక్కువ ఆడలు ఎక్కువ పెట్టాను. మీరే ఆలోచించాలి. ఇంటి ముందర ముగ్గేసుకుంటానికి నీ ఆరులు వేసుకోవాలి, నడిమదలో పోయి ముగ్గేసుకుని నీ ముందుంటే ఆడింటి తొక్కుంటూ పోతాడు. అందుకోసం కొద్దిగా ఎంకరేజ్ జరగాలి. పాతగా అయిపోయింది కొత్తవి. ఈ 2-3 విషయాలు తెలియజేస్తూ అభివృద్ధి విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి, అందుకని వారితో కలిసి పనిచేస్తున్నా. మీకు ఎదురున్న దవాఖానా ఎంత పెద్ద కడుతుందో చూసి రాని, కట్టిన దవాఖాన మిషన్లు చూడుని, మార్పు అనేది తీసుకొచ్చినాం. తప్పకుండా ఇంకా కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఆహ్వానం సాధించిన లక్ష్మీనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్ర బృందానికి, ఈ ప్రాంత పెద్దలకు, నాతో పాటు వచ్చిన జిల్లా పట్టణ మండలాల నాయకులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం.